హాయ్ అండి. ఈరోజు నేను వీడియోలో ముంబై చట్నీ అదేనండి శనగపిండి చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మా గోదావరి సైడ్ అయితే ఇలానే చేస్తారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళందరూ ఇలానే చేస్తారు. బట్ నేను చాలా వీడియోస్ అయితే చూశాను. ఈ ముంబై చట్నీలో బంగాళదుంపలు, క్యారెట్ ఇంకా ఏవేవో వేసేసి ఇది ముంబై చట్నీ అంటున్నారు. కానీ అది పూరీ కర్రీ అవుతుంది కదా. నాకు ఇందులో ఒక డౌట్ ఉంది, ఇది పూరీ కర్రీనా శనగపిండి చట్నీ అని. కానీ అసలైన శనగపిండి చట్నీ ముంబై చట్నీ అంటే ఇలానే ఉంటుంది. మా రాజమండ్రి సైడ్ అయితే ఇలానే చేస్తారు. సో నేను కూడా మీకు అలాగే చూపిస్తున్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే చెప్పండి. ఇలా శనగపిండి చట్నీ చేసుకున్నారంటే ఎందులో కన్నా తినచ్చు. ఇడ్లీ, పూరి, చపాతి, దోశ ఎందులో కన్నా తినచ్చు. లేదండి, ఒక గిన్నెలోకి 4 స్పూన్లు శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి శుభ్రంగా గిలక్కొట్టి వేడి చేసిన ఆయిల్లోని తాలింపు దినుసులు, పచ్చిమిరకాయలు, ఆనియన్స్, కరివేపాకు వేసేసుకొని నీళ్లు పోసేసుకొని శుభ్రంగా మరిగించేసి ఈ గిలక్కొట్టిన శనగపిండిని వేసేసుకొని కలిపేసి కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించండి. అంతే, శనగపిండి చట్నీ రెడీ.